నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే ఏ టెక్నాలజీని నిజంగా దేనికి వాడాలనేది పక్కన పెట్టి వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏఐని కూడా పూర్తిగా రాజకీయ పరంగా వాళ్ళు వాడుకుంటూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చెప్పి చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటి ఆ విషయం అంటే ఏం చెప్తారు? అంటే టెక్నాలజీని మంచిగా వాడితే ప్రాబ్లం ఉండదండి. కానీ ఒక అధికారంలో ఉండే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి పేరు వాడుకుని లేకపోతే ఆయన మొహం వాడుకుని ఏ టెక్నాలజీ సాయంతో అమాయకమైన ప్రజల్ని మోసం చేయడం, లేదు అధికార పక్షానికి చెందిన పార్టీ వాళ్ళని మోసం చేయడం, ఇది ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు ఈ ఏ టెక్నాలజీ అనేది మనిషికి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఎవడైనా ఫోన్ చేసేసి మీతో మాట్లాడితే మీరు ఒక నిమిషం ఆలోచిస్తారు కదా మామూలుగా, ఏంటి నాకెందుకు చేస్తారు ఈయన, ఏం సాధించాను, లేకపోతే ఇప్పుడు నేనేం తప్పు చేశాను, ఇలా రకరకాలుగా ఒకేసారి మనకి సమ్మిళితంగా ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ పాపం అన్ఫార్చునేట్లీ తెలంగాణకు చెందిన ఒక 18 మంది టీడీపీ నాయకులకి దేవినేని ఉమాగారి పేరుతోటి ఒక అతను ఫోన్ చేసి దేవినేని ఉమాగారు మీకు చేయమన్నారు అని చెప్పి ఇప్పుడు వారు మీతో మాట్లాడతారని ఏ టెక్నాలజీ సాయంతో ఆయన ఫేస్ లాగానే ఒక వ్యక్తితోటి మాట్లాడించి మీరు అక్కడ ఆ పిల్లలకు ఒక 35,000 చెప్పని మీరు హెల్ప్ చేయండి అని వీళ్ళ చేత డబ్బులు వేయించారు. మళ్ళీ ఇంకో 10 రోజులు పోయాక మళ్ళా మీరు హెల్ప్ చేయాలి అని చెప్పి మళ్ళా మాట్లాడించి ఆ తర్వాత ఇదైపోయాక మీకు బీఫామ్స్ ఇప్పిస్తాము, మీతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, మీరు విజయవాడ రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి లాగా మళ్ళీ ఏఏ సాయంతో ఒక వ్యక్తితో మాట్లాడించి మీరు ఫలానా చోటుకి రండి, విజయవాడ రండి మీకు అని చెప్పి మళ్ళా తర్వాత వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మీరు వచ్చేసేయండి ఫలానా రోజు ఫలానా హోటల్లో ఉండండి, మీకు మేమే హోటల్ ఖర్చులన్నీ పెట్టుకుంటామని మోసం చేసి తర్వాత వీళ్ళు భోజనం చేశాక వాళ్ళు బిల్లు అడిగారు హోటల్ వాళ్ళు, వాళ్ళతో వీళ్ళు గొడవకి దిగినప్పుడు పోలీసులు రంగంలోకి వచ్చారు. వస్తే వీళ్ళు ఏం చేశారు, ఈలోగా ఈ భోజనానికి ముందు 18 మందికి కాదు 10 మందికే బీఫామ్స్ ఇస్తారు అని చెప్పి మళ్ళా మీరు 15,000 కట్టాలి అని చెప్పారు. ఇన్ని జరిగాయి ఒక రోజులోనే. అప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యాక వీళ్ళు తెలుసుకుంటే అది ఏ సాయంతో ఏలూరు నుంచి ఒక అతను మోసం చేశాడు, ఆ తర్వాత ఖమ్మం నుంచి ఒక యువకుడు ఫోన్ చేసి వీళ్ళని రమ్మని చెప్పాడు అనేది అర్థమైంది. అంటే డబ్బులు వేయమన్నారు, వీళ్ళని అనవసరంగా పరుగు పోయింది వీళ్ళకి. అంటే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే అసలు వైసీపీ వాళ్ళు ఇన్ని కుతంత్రాలు ఎందుకు పన్నాలి, అసలు వాళ్ళకి ఎందుకు ఇలాగా? ఇప్పుడు ఏమండి ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని మభ్యపెట్టాలి. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఇక్కడ పటిష్టంగా ఉంది, తెలంగాణలో కూడా మళ్ళీ బలం పుంజుకుంటోంది, ఇప్పుడు వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎలాగా టీడీపీ సపోర్ట్ లేకుండా ఇక్కడ కూడా పనులు ముందుకెళ్ళవు ఒక రకంగా. అంటే 100% అని నేను చెప్పను, కానీ వైసీపీ ఏం చేయలేదు కదా. ఇప్పుడు వైసీపీ వచ్చి తెలంగాణలో పోటీ చేయలేదు, లేకపోతే వైసీపీ వాళ్ళు ఇంకో చోట పోటీ చేయలేదు, కానీ తెలుగుదేశం ఆ పని చేయగలదు ఒకటి. రెండోది వీళ్ళని మోసం చేయటం వల్ల అసలు వైసీపీకి వచ్చే లాభం ఏంటో మనకు అర్థం కాలే. అంటే డబ్బు విషయంలో మోసం చేయటమా, లేదు ఇది అధిష్టానం అంటే వాళ్ళ అధిష్టానానికి తెలియకుండా జరిగిందా జగన్మోహన్ రెడ్డికి, అంటే కింది స్థాయి నాయకులైనా లేకపోతే కింది స్థాయి వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇలా చేశారా, ఏది ఏమైనా ఎవరు చేసినా ఫస్ట్ చేయడం తప్పు, రెండు వైసీపీ వాళ్ళు దాన్ని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్. అయితే అవును మేడం, మీరు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ వీడియో కాల్స్ మాట్లాడిచ్చేటప్పుడు కూడా మనం చూసుకుంటే ఏ టెక్నాలజీతో అది చంద్రబాబు నాయుడు గారి ఫేస్ లాగాను లేదంటే దేవినేని ఫేస్ లాగాను వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇట్లాంటి రికార్డ్ చేసిన తర్వాత వీడియోలు బయటికి వదిలేటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఆయనే డబ్బులు అడుగుతున్న వీడియో చూడండి అని చెప్పేసి, అంటే కొంతమంది అమాయక ప్రజలైనా సరే నమ్ముతారని చెప్పి. నిజంగా ఏ వీడియో అయినా సరే ఎలాంటి వీడియో అయినా సరే అది నమ్మొచ్చా లేదా, అంటే దానికన్నా ముందు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలా లేదా అంటే ఏం చెప్తారు? తప్పకుండా మీరు చెప్పినట్టు అది ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతారండి, అడగరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఫలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని ఆయన వీడియో కాల్ చేసి చెప్తారా? పొరపాటును కూడా అలాంటి పనులు చేయరుగా ఆయన. ఇప్పుడు సంపద జనరేట్ చేయడం తెలిసిన వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు ఎవడు చేయడు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అస్సలు చేయరు. కాబట్టి అసలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారన్నా, లేదు దేవినేని ఉమా చేశారన్నా, లేదు మరొక టీడీపీ నాయకులు చేశారన్నా, లేదు జనసేన నుంచి చేశారన్నా,
పొరపాటును కూడా నమ్మకూడదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ వీడియోలు 10 మందికి పంపించి ఇంకో వాళ్ళు 35,000 వేశారు, మీరు ఒక 50,000 వెయ్యండి, లేదు మీరు ఒక 20,000 వెయ్యండి, వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ బాబు గారు చెప్తే అని అంటే ఎంతమంది మోసపోతారు? అంటే దీన్ని బేస్ చేసుకుని ఇంకా ఎంత డబ్బు కలెక్ట్ చేసుకోవచ్చు అనేదే వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఇలాంటి స్కామ్ అనేది బయటికి రాలేదు కాబట్టి, ఇప్పుడు స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి బాధితులు చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇందాక మీరు అన్నట్టుగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అడిగారని చెప్పి, లేదా నాదెళ్ల మనోహర్ గారు అడిగారని చెప్పేసి ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూసారా మీరు, ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ కేసు వేశారు కదా, ఇంకెవరు ఇటీవల ఢిల్లీలో వేశారు. ప్రతి వాళ్ళు కోర్టుకు ఎక్కుతున్నారు, మమ్మల్ని వాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, తర్వాత వ్యక్తిగతంగా కూడా ఇది చేస్తున్నారని. అంటే ఇదొక వ్యాపారంలాగా అయిపోతుంది. ఈ అనేది మంచి చేస్తాం, చెడు చేస్తాం, చెడు ఎక్కువ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా మనల్ని కిందకి ఈడవడం, తర్వాత వ్యక్తిగతంగా మనని బాధించి డబ్బులు వసూలు చేయాలనుకోవటం, లేదు మంచి వేలో వెళ్ళి ఇలాగా ఇగో పలానా నాయకుడు మీకు చెప్పమన్నారు, లేకపోతే నాయకుడే మాట్లాడుతున్నాడు అని చెప్పి డబ్బులు వసూలు చేయటం. అంటే టెక్నాలజీ అనేది మనిషిలో కొత్త కొత్త ఆలోచనలు పుట్టించి కొత్త తరహాలో మనీని దోచుకోవటం అనేది నేర్పిస్తుంది. అంటే ఇదే కనుక ఒక టీడీపీ అతను చేశాడు అనుకుందాం, వెంటనే చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందిస్తారు, ఒక వీడియో చేస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇంతవరకు వైసీపీ నుంచి ఒకళ్ళు మాట్లాడాల. అంటే మనం చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు స్పందించాలి. తర్వాత ఏ వ్యక్తి అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరైనా డబ్బులు వేయమనగానే వేయొద్దు. తర్వాత ఫలానా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నమ్మకండి. నేను మాట్లాడను, నాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మనిషిని పంపిస్తారు, మీరెవరు మాకేమీ చెప్పొద్దు చెయ్యొద్దు అని చెప్పండి. లేదు నాతో ఆయన మాట్లాడేంత సీన్ లేదు, నేనే అంత గొప్పవాడిని కాదు అని చెప్పండి. మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్ మీరు సీఎంఓ ఆఫీస్కో లేకపోతే పార్టీ ఆఫీస్కో ఫోన్ చేసి క్లారిఫై చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా మినిస్టర్ చేశారు అంటే వాళ్ళ పేషీకి చేసి కనుక్కోండి, ఇట్లా నాకు వచ్చింది ఫోన్, ఇది ఫేకా నిజమా అనేది తెలుసుకోండి. లేదు గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది, సో దాంట్లో కూడా చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే మీకు దగ్గరుండే ఏదైనా ఒక ఫోన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏదో ఒకటి ఫోన్స్ అమ్ముతారు చూడండి, సెల్ ఫోన్స్, అక్కడికి వెళ్ళి సర్వీస్ సెంటర్లో అడిగినా కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి మోసపోవద్దు, వ్యక్తిగతంగా మీరు ఆర్థికంగా నష్టపోవద్దు, ప్లస్ మీరు అనవసరంగా లేనిపోని స్కామ్స్లో ఇరుక్కోవద్దు. ఇదొకటే మనం వాళ్ళకి చెప్తున్నామండి. ఇలా చేసే వాళ్ళకు కూడా బుద్ధి రావాలని మనం చెప్తాం. అదిగాక వైసీపీ నుంచి ఖచ్చితంగా వైసీపీకి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో, అది విజయలక్ష్మి గారు కావచ్చు లేదా షర్మిల గారు కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి వీడియోలైనా సరే చేసే అవకాశం కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. మహిళలు ముఖ్యంగా మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఇప్పుడు అంటే విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారే, తర్వాత షర్మిల గారు వాళ్ళ చెల్లెగారే, కానీ రాజకీయాల దాకా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారో అందరికీ తెలుసు. తల్లైనా చెల్లైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తాడు, వాళ్ళ పుట్టుకల్ని ప్రశ్నిస్తాడు, ప్రశ్నించేలా చేస్తాడు. కాబట్టి స్కాములు కూడా చేయించినా ఆశ్చర్యపోకర్లే. ఒకవేళ ఆయన డైరెక్ట్ చేయకపోవచ్చు, కింద వాళ్ళు ఆయన ఏదో సంతోషపెట్టడం కోసం కూడా చేయొచ్చు. కాబట్టి వాళ్ళ ఫేసులతో ఏదైనా కాల్స్ వచ్చినా నమ్మకండి, లేదు వేరే రకంగా వాళ్ళని అంటే డిగ్రేడ్ చేసే విధంగా కాల్స్ చేసినా లేదు వీడియోలు వచ్చినా నమ్మద్దు. కాబట్టి ఆడవాళ్ళు కూడా అప్రమత్తంగా ముఖ్యంగా ఉండాలి. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మోసపోకండి, భయపడకండి. ఫస్ట్ మిమ్మల్ని బెదిరింపు ధోరణులకు ఎవడైనా దిగాడు అనుకోండి, లేదు మిమ్మల్నే నూగా చూపించవచ్చు. సి దే కెన్ గో ఫర్ ఎనీ ఏమనాలి, ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు. అప్పుడు ముందు భయపడద్దు. ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి పిల్లలేంటి భయపడద్దు. మొన్నను ఎవరు చెప్పారు, అక్షయ్ కుమార్ చెప్పారు, గుర్తుందా మీకు? అంటే ఈ గేమ్స్ వల్ల వచ్చేది, తర్వాత ఈ టెక్నాలజీ వల్ల వచ్చే ప్రాబ్లం చెప్తూ, మా అమ్మాయి గేమ్ ఆడుతుంటే ఒకడు లైన్లోకి వచ్చి మాట్లాడాడు, భయపెట్టి నూడ్ ఫోటో చూపించమన్నాడు, నూడుగా చూపించమన్నాడు. మా అమ్మాయి వెంటనే అది ఆఫ్ చేసేసి వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పింది అని. అంటే పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా అలాంటివి వస్తే భయపడద్దు, ముందు స్విచ్ ఆఫ్ చేసేసి తల్లిదండ్రులకు చెప్పండి. తల్లిదండ్రులు లేకపోతే ఫోన్ చేసైనా చెప్పండి. అంతేగాని మీరు ఎటువంటి స్కాముల్లో ఇరుక్కోవద్దు, మీరు అనవసరంగా బాధపడద్దు, సైకలాజికల్గా అప్సెట్ అవ్వద్దు, మిమ్మల్ని మీరు ఎండ్ చేసుకోవద్దు. ఇవి మాత్రం మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏఐ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు పొంచుంది. కాబట్టి
అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లస్ ప్రభుత్వాలు కూడా వీటి మీద ఒక దృష్టి పెట్టి అంటే ఎక్కడికక్కడ మరి సైబర్ నేరాల్లాగానే ఈ ఏఐ నేరాలను అరికట్టడానికి మరి ఏమైనా సెంటర్స్ స్థాపిస్తారా అనేది చూడాలి. సో చూద్దామని ఖచ్చితంగా వైసీపీ నేతలు మరో కుట్రకైతే పాల్పడుతున్నారు. సో ఏఐని వాడుకొని చేస్తున్న కుట్రలకి ఖచ్చితంగా కూటమి సరైన సమాధానం చెప్పాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.